శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 2వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి తెల్లవారుజామున 5:34 వరకు, అనంతరం అష్టమి. స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5:52 వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. గండయోగం రాత్రి 1:18 వరకు, అనంతరం వృద్ధి యోగం. విష్టికరణం సాయంత్రం 4:46 వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు రాత్రి 10:18 నుండి 12:02 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:26 వరకు. నేటి వర్జ్యం ఉదయం 9:52 నుండి 11:37 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండ మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం భానుసప్తమి. ఈ రోజున సూర్యభగవానుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఆదివారం అయితే, సూర్యభగవానుడు ప్రావిర్భావం జరిగినటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి సప్తమి. ఈ రెండూ కలిసి రావడం చాలా విశేషం. జాతకంలో సూర్యగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు చేసేటటువంటి సూర్యారాధన చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. అంతేకాకుండా గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాల దోషాలు కూడా సన్నగిలుతాయని పెద్దలు చెప్పినటువంటి మాట. అంతేకాకుండా ఆదివారం నాడు చేసే సూర్యారాధన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందజేస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని శాస్త్రవచనం కనుక త్రిమూర్త్యాత్మకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందడానికి ఈ రోజున రాగి పాత్రలో యవలు, అదేవిధంగా శుద్ధతోయం అంటే చక్కని జలం, దానితో పాటు కొద్దిగా ఎర్రచందనాన్ని కలిపి ఎర్రని పువ్వులతో కనుక సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందజేస్తాడు. ఆత్మపీడ నివృత్తి కూడా కలుగుతుందని శాస్త్రవచనం. ఇంతేకాకుండా అందరూ కూడా తప్పకుండా సూర్యోపాసన చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. వేదంలో కూడా చెప్తున్నటువంటి మాట ఇదే. సూర్యోపాసన ఎవరైతే చేస్తారో వారు పరిపూర్ణమైనటువంటి తేజస్సుతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ సూర్యోపాసనే సవిత్రోపాసన. సవిత్రుడు అంటే సూర్యుడే. ఈ సూర్యభగవానుడి యొక్క విశేషమైనటువంటి ఆరాధనా ప్రక్రియ, దాంట్లో ఉన్నటువంటి మంత్రభాగమే గాయత్రీ మంత్రం అని కూడా మనకి శాస్త్రం ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. ప్రతి నిత్యం కూడా నైష్ఠికులైనటువంటి వాళ్ళు చక్కగా త్రికాలంలో సంధ్యావందనం ఆచరిస్తారు. ముఖ్యంగా ఉదయం పూట చేసేటటువంటి సంధ్యావందనంలో చేసేటటువంటి అర్ఘ్యప్రదానం సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అంటారు. ఎందుకంటే సూర్యభగవానుడు ఆ అరుణద్వీపం నుండి వచ్చేటటువంటి సమయంలో మందేహులు అనేటటువంటి వాళ్ళు ఆయన ఉదయించకుండా చేస్తారట. ఈ సందర్భంలో సూర్యభగవానుడి ఏడల అచంచల భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ జలాన్ని అర్ఘ్యంగా ఇస్తారో వీళ్ళు ఇచ్చినటువంటి ఆ అర్ఘ్య జల బిందువులు వాళ్ళకి శతఘ్నుల్లాగా వీళ్ళు తగులుతాయి. తద్వారా సూర్యుడు చక్కగా పైకొస్తాడు, ఆయన ధర్మరక్షణ చేస్తాడని శాస్త్రవచనం. ఇక్కడ మనం లోతుగా పరిశీలించినట్లయితే ఈ మందేహులనే రాక్షసులు ఎవరు అంటే, మందేహ్ అంటే మన్ అంటే మనస్సు, దేహం అంటే శరీరం. ఈ మనస్సులో, ఈ దేహంలో ఉన్నటువంటి మనస్సు, ఈ దేహం అనేటటువంటి ఈ రాక్షసులు మనలో ఉన్నటువంటి జ్ఞానభాస్కరుణ్ణి ఉదయించకుండా చేస్తున్నారు. కాబట్టి సూర్యారాధన, సూర్యోపాసన కనుక విధి విధాన పురస్సరంగా చేసినట్లయితే మనకి జ్ఞానసిద్ధి అనేది కలుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానాదేవ హి కైవల్యం అని శాస్త్రవచనం. కాబట్టి జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే కైవల్య పద ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి సూర్యోపాసన యథాశక్తిగా చేయాలి. అందులో ఈ భానుసప్తమి నాడు యథాశక్తిగా సూర్యనారాయణ మూర్తి నామస్మరణ చేసినా కూడా మనకు విశేషమైనటువంటి ఫలితాలను కలుగుతాయని శాస్త్రవచనం. కాబట్టి శ్రీ సూర్యనారాయణ పాహ్యమాం స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం ఇత్యాది విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘబహుళ సప్తమి, వారం భానువారం లేదా ఆదివారం, నక్షత్రం స్వాతి. ఈరోజు ఆదివారంతో కూడినటువంటి సప్తమిని భానుసప్తమిగా వ్యవహరిస్తాం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, రవికుజుల సంచారం మకర క్షేత్రంలో, శుక్ర బుధ రాహుల సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా
ద్వాదశ రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు భానుసప్తమి సందర్భంగా మేషరాశి వారు సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, నూతన కొనుగోళ్లు వంటివి భూ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా విజయవంతమవుతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాల ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సంయమనంతో, ఓర్పుతో వాటిని పరిశీలించి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అధిక రాబడికే చేపట్టేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ప్రతికూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా ప్రతికూల ప్రభావం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందగలుగుతారు. అనుకున్నవి సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరుల అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని చూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఆకస్మిక విఘ్నాలకి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా అనుకూల పరిస్థితులు పొందగలుగుతారు. ఆర్థిక విజయాలు కలిసి వస్తాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సమస్యలు ఉన్నప్పటికీ నేర్పుతో పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తుతాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం వ్యాపార రంగం వారికి లభిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి విధి విధానాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5.
ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా ఉత్తేజంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు, మిత్రులతో ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. భాగస్వాములతో కూడినటువంటి ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి అవకతవకలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం మహిళలు కొనసాగించలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రతికూలతను పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కన్యారాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా మానసిక స్థైర్యం పెరుగుతుంది, మానసిక చాంచల్యం తొలగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. చిరునవ్వు సంఘటనలు ఆర్థిక పరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. వృత్తిలో, వ్యాపారంలో వృద్ధి బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. విపత్కర పరిస్థితులు వేగవంతంగా నివారించుకోలేకపోతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా చేపట్టి సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాల ద్వారా గుర్తింపుకు దూరం అవుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని నమస్కరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. మానసిక స్థిరత్వం పెరుగుతుంది. విఘ్నాలు తొలగిపోతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. సామూహిక విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారు ప్రారంభించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా లబ్ధికి నోచుకుంటాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు ధనుస్సు రాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే విషయాలపై విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. మంచి చెడులు వేగవంతంగా గ్రహించి తద్వారా కార్యక్రమాలు రూపొందించి కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్వహణ అనుకూలతని పెంచుతుంది. గుర్తింపును కలిగిస్తుంది.
మంచి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, భద్రతాభావం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా, వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారికి లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి విజయవంతం చేయగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయాలు ఆకస్మిక చిక్కులు చోటు చేసుకుంటాయి. సందేహాత్మక కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేధిస్తాయి. అనుకున్నటువంటి సమస్యలు కొనసాగించవలసినటువంటి పరిస్థితులు చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యసాధన సాధ్యపడుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విజయాలు ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు సమాంతరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. అనుకూలతని సాధించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా వివిధ రకాల సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అసహనం తొలగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి విజయాలు చేకూరాలని, ఆర్థిక విషయాలు కలిసి రావాలని, అనుకూల పరిస్థితులు కుటుంబ పరంగా బలాన్ని కలిగించాలని భానుసప్తమి సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ, నమస్కరిస్తూ, ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం మొత్తం సూర్యుడి అధీనంలో ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే ప్రత్యేకమైన ఆహార పదార్థాలను స్వీకరించాలి. ఆహార పదార్థాలలో చిరుధాన్యాలకున్న ప్రాధాన్యత ఏంటో, చిరుధాన్యాల ఆహారంలో స్వీకరిస్తే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే ఆరోగ్యం బాగుండాలంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు స్వీకరించాలి. ఎందుకంటే పీచు పదార్థం తక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని స్వీకరించినట్లయితే ఆహారం త్వరగా గ్లూకోజ్గా మారుతుంది. దానివల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు స్వీకరిస్తే ఆహారం గ్లూకోజ్గా మారటానికి ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మనం సహజంగా ఉపయోగించేటటువంటి వరిలో కానీ గోధుమలో కానీ పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. కేవలం 0.2% మాత్రమే పీచు పదార్థం ఉంటుంది. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన ధాన్యాలను తటస్థ ధాన్యాలు అంటారు. రాగులు, జొన్నలు, సజ్జలు, ఈ మూడింటిని తటస్థ ధాన్యాలు అంటారు. ఈ తటస్థ ధాన్యాలలో వరి, గోధుమ కంటే పీచు పదార్థం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది.
4-6% పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి ఇవి తినటం ఆరోగ్యానికి కొంతవరకు ఉపకరిస్తుంది. అయితే ఈ తటస్థ ధాన్యాల కంటే కూడా, రాగులు, జొన్నలు, సజ్జలు కంటే కూడా చిరుధాన్యాలలో పీచు పదార్థం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాలలో 8-11.5% వరకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే చిరుధాన్యాల ఆహారంగా స్వీకరిస్తే కొవ్వు పదార్థాలు తక్కువ ఉత్పన్నమవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. చిరుధాన్యాలు అంటే కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు, ఈ 5ంటిని చిరుధాన్యాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ చిరుధాన్యాలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం 1 గంట సేపు వీటిని నీటిలో నానబెట్టి ఆ తర్వాత ఏదో ఒక విధంగా ఆహారంగా స్వీకరించినట్లయితే ఆరోగ్యపరంగా కొవ్వు పదార్థాలు శరీరంలో ఉత్పన్నమవ్వటం తగ్గిపోతుంది, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఒక్కొక్క రకం చిరుధాన్యం వల్ల ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. చిరుధాన్యాలలో మొట్టమొదటిది కొర్రలు. కొర్రలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కొర్రలు శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగింపజేస్తాయి. ఆస్తమా సమస్యను నియంత్రణలో ఉంచే శక్తి కొర్రలకు ఉంటుంది. కాబట్టి శ్వాసకోశాన్ని శుద్ధి చేయడానికి కొర్రలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచేటటువంటి శక్తి కూడా కొర్రలకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొర్రలు తరచుగా ఆహారంలో స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళ జీర్ణక్రియ సరైన స్థితిలో ఉంటుంది. దానివల్ల ఆరోగ్యపరంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే కొర్రలు ఆహారంలో స్వీకరించడం ద్వారా ఎవరికైనా సరే నాడీ మండలం కూడా సరైన స్థితిలో పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ పొందటానికి కొర్రలు ఆహారంలో స్వీకరించాలి. ఆ తర్వాత చిరుధాన్యాల్లో రెండవవి అరికలు. అరికలు ఆహారంలో స్వీకరిస్తే థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని వైద్యశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. థైరాయిడ్ సమస్యను నియంత్రించే శక్తి అరికలకు ఉంటుంది. అలాగే రక్తశుద్ధి చేసే శక్తి కూడా అరికలకు ఉంటుంది. ఎవరికైనా సరే వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు, రకరకాలైనటువంటి జ్వరాలు వచ్చినప్పుడు, ఆ జ్వరాలు తగ్గిన తర్వాత నీరసం ఉన్నప్పుడు అరికలను స్వీకరించినట్లయితే రక్త సరఫరా సరైన స్థాయిలో ఉంటుంది, రక్త శుద్ధి త్వరగా జరుగుతుంది. అలాగే ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నవారికి కాలికి దెబ్బ తగిలినట్లయితే అది తీవ్రమయ్యే సమస్యను గాంగ్రియాన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ గాంగ్రియాన్ సమస్య తలెత్తకుండా చేసే శక్తి కూడా అరికలకు ఉంటుందని వైద్యశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే ఎముకలలో ఉండేటటువంటి మజ్జను బలోపేతం చేసే శక్తి కూడా అరికలకు ఉంటుంది. కాబట్టి ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆహార పదార్థాల్లో అరికలను స్వీకరించాలి. ఆ తర్వాత చిరుధాన్యాల్లో మూడవవి సామలు. సామలు ఆహారంగా స్వీకరించడం ద్వారా జన్యు సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో మహిళామణులు చాలామందిలో పీసీఓడి సమస్యలు ఉన్నాయి. ఆ పీసీఓడి సమస్యలు అదుపులో ఉంచే శక్తి సామలకు ఉందని వైద్యశాస్త్రం తెలియజేస్తోంది. సంతాన సంబంధమైన జన్యు సంబంధమైన దోషాలన్నీ పోగొట్టే శక్తి ఈ సామలకు ఉంటుంది. అలాగే మెదడులో ఏమైనా సమస్యలుంటే కూడా వాటిని తగ్గింపజేసే శక్తి కూడా సామలకు ఉంటుంది. ఆ తర్వాత చిరుధాన్యాల్లో నాలుగవవి ఊదలు. ఊదలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కిడ్నీలు శుద్ధి అవుతాయి. ఎవరికైనా కిడ్నీ సంబంధిత సమస్యలుంటే వాళ్ళు తరచుగా ఊదలు ఆహారంలో స్వీకరించాలి. అలాగే కాలేయం సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఊదలు ఆహారంలో స్వీకరించినట్లయితే కాలేయం సమస్యలు నియంత్రణలో ఉంచుకోవచ్చు. గాల్ బ్లాడర్ సమస్యలు తగ్గింపజేసే శక్తి కూడా ఊదలకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధిని ఎప్పుడూ నియంత్రణలో ఉంచే శక్తి ఊదలకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఊదలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. కొర్రలలో 6% పీచు పదార్థం ఉంటే, అరికలలో 8% పీచు పదార్థం ఉంటే, ఊదలలో అంతకంటే ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. దాదాపుగా 8.5% పీచు పదార్థం ఊదల్లో ఉంటుంది. ఊదల్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచే శక్తి ఊదలకు ఉంటుంది. కాబట్టి ఆధునిక కాలంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా తరచుగా ఊదలు ఆహారంలో స్వీకరించండి. ఆ తర్వాత చిరుధాన్యాలలో ఆఖరివి అత్యంత శక్తివంతమైనవి అండుకొర్రలు. చిరుధాన్యాలన్నింటిలోకి అత్యధికంగా పీచు పదార్థం ఉన్నవి అండుకొర్రలు. దాదాపు 11.5% పీచు పదార్థం అండుకొర్రల్లో ఉంటుంది. ఒక్క అండుకొర్రలు స్వీకరిస్తే కొర్రలు, సామలు, ఊదలు, అరికలు అన్నిటినీ స్వీకరించిన ఫలితం కలుగుతుంది. అంతటి ఎక్కువ పీచు పదార్థం అండుకొర్రల్లో ఉంటుంది. శరీరంలో శిరస్సు నుంచి
పాదాల వేళ్ల వరకు అణువణువును శుద్ధి చేసేటటువంటి శక్తి అండుకొర్రలకు ఉంటుంది. అలాగే ప్రధానంగా పైల్స్ సమస్య, ఫిస్టులా, ఫిషర్స్ ఇటువంటి సమస్యలన్నీ కూడా అదుపులో ఉంచే శక్తి అండుకొర్రలకు చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఏ రకమైన అనారోగ్య సమస్య ఉన్నా దాన్ని పోగొట్టే శక్తి అండుకొర్రలకు ఉంటుంది. కాబట్టి కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు ఈ 5 చిరుధాన్యాలను మార్చి నానబెట్టి ఆహారంలో తరచూ స్వీకరిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి తీవ్రమైన సమస్యలన్నీ తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఉందని వైద్య శాస్త్రపరంగా నిర్ధారించడం జరిగింది. జొన్నలు, సజ్జలు, రాగులను తటస్థ ధాన్యాలు అంటారు. అవి ఆహారంలో స్వీకరిస్తే కొత్త వ్యాధులు రావు, కానీ ఉన్న వ్యాధులను తగ్గించడం సాధ్యం కాదు. కానీ చిరుధాన్యాలు ఆహారంగా స్వీకరించడం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉందని వైజ్ఞానిక పరంగా, వైద్య శాస్త్రపరంగా నిర్ధారించడం జరిగింది. కాబట్టి చిరుధాన్యాలు ఆహారంలో వినియోగించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.